సార్ మొత్తం సిస్టంలో తీసుకుంటే చర్లపల్లి జైలు కానీ జైలు వ్యవస్థలో ఎందుకంటే లోపల చూస్తుంటే రకరకాల క్రిమినల్స్ ఉంటారు. వాడు ఆవేశంతో వచ్చినట్టు ఉంటాడు, మీరు అన్నట్లు శనికావేశం చేసినట్టు వస్తాడు, వాడి మైండ్ సెట్ డిఫరెంట్ మైండ్ సెట్లు వస్తాయి. వందల వేల మంది క్రిమినల్స్ ఉంటారు చర్లపల్లి జైలు లాంటి తీసుకుంటే 1000 మంది పైన ఉంటారు అనుకుంటా. ఇటువంటి ఖైదీల మధ్యన మీ వాళ్ళు అసలు ఎలాంటి తుపాకులు లేకుండా 2-3 ఆఫీసర్లో లేదా 40 మంది ఎంప్లాయీస్ ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళు ఒకసారి దాడి చేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, 98% ఫస్ట్ టైం అఫెండర్స్ ఉంటారు. వాళ్ళే మా బలం, వాళ్ళే మాకు వెపన్స్, వాళ్ళే మాకు ప్రొటెక్షన్. వీళ్ళే మిగతా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా ఆపుతారు, మాకు సపోర్ట్గా నిలబడతారు. సో ఇదంతా 1-to-1 రిలేషన్షిప్, హ్యూమన్ బాండింగ్, హ్యూమన్ సైకాలజీ ఇది. సో ఈ 98% మంచి వాళ్ళ వల్లనే ఈ జైల్స్ ఈరోజు వితౌట్ వెపన్స్ మేము లోపల హార్డ్లీ 1500 నుంచి 1600 మంది ఖైదీలు ఉంటారు చర్లపల్లి జైల్లో. అట్ ఏ టైం 10-15 మంది కూడా ఉన్నాం ఒక్కొక్క ఏరియాలో వైజ్గా చూసుకుంటే. సో మొత్తం స్టాఫే 170 మంది. 170 మంది 4 షిఫ్ట్లలో చూసుకుంటే షిఫ్ట్కి 30-40 మంది కూడా లేరు. సో మీరు నిజంగానే వాళ్ళు క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ అనుకుంటే ఎప్పుడో పారిపోవచ్చు. ఈ 10-15 మందిని వాళ్ళు ఓవర్ పవర్ చేసి పారిపోవడం వాళ్ళకి పెద్ద. అంటే 2% నుంచి మొత్తం 2% హై సెక్యూరిటీ బ్లాక్స్లో పెడతాము. టోటల్గా సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటాము. వాళ్ళకి ఏ విధమైన అవకాశాలు ఉండవు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. మిగతా 98%కి లీనియంట్గా ఉంటాం. వాళ్ళు అన్ని పనులు చేసుకుంటుంటారు. కిచెన్లో పనులు వాళ్ళే చేస్తారు, క్యాంటీన్లో పనులు వాళ్ళే చేస్తారు, ఇండస్ట్రీస్లో పనులు వాళ్ళే చేస్తారు. మొత్తం డే టు డే అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అన్ని వాళ్ళే, స్వీపింగ్, మంచి చెడు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ 2%ని మాత్రం టోటల్గా వాళ్ళ బ్లాక్కి పరిమితం. 2%కి మీరు అన్నట్లు హై సెక్యూరిటీ పెడుతున్నా వాళ్ళకి సెల్ ఫోన్లు ఏ విధంగా చేరుతాయండి? సెల్ ఫోన్లు అవ్వచ్చు, గాంజా అవ్వచ్చు, ఇవన్నీ ఏ విధంగా లోపలికి వెళ్తున్నాయి? ఒకప్పుడు ఏమన్నా జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరగడం లేదు. అప్పట్లో కూడా నేను చెప్తున్నా కదా, ఇన్ని 100 మంది స్టాఫ్ మెంబర్స్లో, ఇన్ని వేల మంది విజిటర్స్లో ఇట్లా కోర్టుకు పోయినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ 1,00,000 మందికి ఒక సిస్టమ్, ఒక సెల్ ఫోన్ ఏమైనా వచ్చి ఉండొచ్చు. అది కూడా ఎక్కువ రోజులు వాడలేడు. 1 రోజు 2 రోజులు ఛార్జింగ్ అయిపోతుంది, ఈ లోపల దొరికిపోతాడు. పక్కన మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. మేము లోపలనే మాకు ఇదే బలగం. ఈ ఫస్ట్ టైం అఫెండర్సే మా యొక్క వెపన్స్ అని మీకు చెప్పాను. మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు టీ సప్లై చేసేవాళ్ళు, వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఫుడ్ సప్లై చేసేవాళ్ళు, A to Z రకరకాల స్కావెంజర్స్ అందరూ మాకు ఇన్ఫార్మర్స్ ఉంటారు లోపలనే, ఇంటర్నల్గానే. ప్రతి చోట బార్బర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్రతి చోట ప్రతి ఒక్కరు మాకు ఇన్ఫార్మర్సే. ఆ నెట్వర్క్ ఏ ఆఫీసర్ అయితే కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాడో ఆ జైల్లో ఇటువంటి అవకతవకలు జరగవు. ఏ ఆఫీసర్ అయితే ఈ సిస్టమ్ని సరిగ్గా వాడుకోలేడో అటువంటి చోట మీరు చెప్పినట్టుగా ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయి.